పరమాత్మ అంటే ఎవరు? జీవుడు అంటే ఎవరు? నిత్యము, సత్యము, చలనం లేనటువంటి ఆ పరమాత్మ ఎంతో గొప్పది. ఆ తత్వము, పరమాత్మ తత్వము చాలా గొప్పది. మన స్వరూపం అది. మనము స్థిర యోగులము, స్థితప్రజ్ఞులము. అనంత చైతన్య కాలంలో ప్రవహించే అనంత స్వరూప చైతన్యంలో మనకు చావు పుట్టుకలు లేదు. ఆ పరమాత్మ అంశ చాలా మాటలకు అందని గొప్పనైన తత్వము మన స్వరూపం. మన యోగులు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ మనం అదే తత్వమసి అని చెప్తున్నాయి. కానీ మాయలో పడ్డ జీవుడు ఆ యొక్క జన్మలో వచ్చేటువంటి గొప్పసిన పదవుల వల్ల మనస్సుకు ఊహించిన దానికన్నా గొప్ప స్థితి కలిగినప్పుడు కలిగే అహంకారం వల్ల కానీ అతను సహజంగా దైవత్వం కలిగి ఉండి కూడా అతను దేహరూపులలో తేడాను గమనిస్తూ అందరికంటే గొప్పగా భావిస్తూ బాహ్యంగా దృష్టి కలిగి అంతర చైతన్య శూన్యత కలిగి ప్రవర్తిస్తూ మూర్ఖుడవుతున్నాడు. ఎంతోమంది రాజులు తమ జన్మలో తాము ఎంతో గొప్పవారమని సుఖం అనుభవిస్తున్నామని బాహ్య సుఖానికి ఎంతో తమను తాము గొప్పగా అనుకుంటూ ప్రపంచంలోని ఇతర చులకనగా చూడడం, ద్వేషించడం, వాళ్ళలోని తప్పులను చూడడం చేశారు. చివరికి ఆ అనంత చైతన్య స్వరూపం, అందరిలోనూ ఉన్న చైతన్య స్వరూపం గమనిస్తున్నదనే భావన లేదు. అంత గొప్ప స్థితిలో అహంకారం విడిచి ఆ చైతన్యాన్ని పట్టుకోవాల్సింది పోయి, అది లభించినందుకు ఆ చైతన్యం కోరుకున్న విధంగా బతకాల్సింది పోయి, దాని ఆదేశాలను పాటించాల్సింది పోయి, జన్మ తీసుకున్నప్పుడు ఆ చైతన్యం యొక్క అంశను కాపాడుతానని దానికి విరుద్ధంగా పోనని ఇచ్చిన మాటకు నిలబడడం పోయి అహంకారపూరితుడవుతున్నాడు బాహ్యంగా. అందుకే అందరికి బాహ్య స్వరూపమైన ఇతర జన్మాల్లో కాళ్ళు చేతులు లేకుండా జంతు స్వరూపముగా కూడా రకరకాల బాధలు అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే జీవుడు తన స్వస్వరూపంలో నిలబడలేక ఇంద్రియ సుఖాలతోటి తనను తాను గొప్పగా అనుకున్నప్పుడు జరిగే విపరీత పరిణామాల వల్ల క్షీణిస్తున్నాడు. అతను సహజంగా దైవత్వంతో జరిగే క్రియలను శరీరంలో హృదయ స్పందన కానీ, మూత్రపిండాలు కానీ, శ్వాస చలనం కానీ అంతా దైవకృప అని, ప్రతి అవయవము నా దైవాంశ సంభూతమని, అనంతంగా ఉన్న చైతన్యము అనంతత్వంతో అన్ని జీవులలో నడిపిస్తూ ఉన్న తన చైతన్యాన్ని మర్చిపోయి ఆ యొక్క బుద్ధి చేత, మనస్సు చేత పిచ్చివాడైపోతూ ఏమీ తెలియని స్థితికి మాయలో కప్పబడి ఉండి ప్రవర్తిస్తున్నాడు. అంత గొప్పగా వాడైనటువంటి అహంకారం పూరితుడైనటువంటి ఆ జీవుడు తాను ఒక హృదయాన్ని సృష్టించలేనని, ఒక చైతన్యాన్ని సృష్టించలేని తెలుసుకోవడం లేదు. బాహ్య స్వరూపాలను సృష్టించడమే చాను
గొప్పగా భావిస్తున్నాడు. ఆ జీవుడు నశిస్తున్నాడు. ఎందరో అహంకారం వల్ల తమ తమ జన్మలు నశింపచేసుకుంటున్నారు. తాము బాహ్యంగా ప్రవర్తిస్తూ బాహ్య భేదాలను చూస్తూ బాహ్య జీవులను చూస్తున్నారే తప్ప అంతర్గత చైతన్యాన్ని చూడలేక తమ యొక్క పతనాన్ని తామే తవ్వుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. ఎప్పటికైతే మనము ఇతరులలో తారతమ్యాలను తమను తాము గొప్పగా భావిస్తూ ఉంటామో, తాము చైతన్య స్వరూపులం కాదు అని తెలుసుకోలేక, స్వరూపములమని తెలుసుకోలేక ఇలా ఇంద్రియ వశమవుతున్నాడు, మాయకు లోబడుతున్నాడు. నిజానికి ఈ యొక్క మాయ కానీ ఇంద్రియాలు కానీ దైవాంశం చేతనే సృష్టించబడ్డాయి, అనంత చైతన్యం చేతనే సృష్టించబడ్డాయి. ఎందుకంటే ఈ జీవుడు ఆ యొక్క మాయను నమ్ముతాడా, తాను సృష్టించిన మాయను నమ్ముతాడా, అల్పమైన మాయను నమ్ముతాడా, లేక తానే అనంతుడనని తన స్వరూపమే ఆ యొక్క చైతన్యమని తెలుసుకుంటాడా అనేది అగ్ని పరీక్ష. అందుకోసమే తన చేత నిర్మించబడ్డటువంటి మాయా ప్రపంచంలో ఈ జీవునికి పరీక్ష పెడుతున్నాడు. ఈ జీవుడు అది గ్రహించలేక కష్టాలు వచ్చినప్పుడు పరమాత్మ అంటున్నాడు, ఆ యొక్క మనస్సు యొక్క పుణ్యవశాన, మనస్సు అంటే బాహ్యంగా చేసిన పుణ్యాల వల్ల, మనస్సు ఇచ్చే సంతోషాల వల్ల మళ్ళీ మర్చిపోతున్నాడు. ఇలా రకరకాల పరీక్షల్లో అప్పుడే దేవుడు అంటున్నాడు, అప్పుడే నేనే గొప్ప అంటున్నాడు. అహంకారం అంతర్గతంగా ఉంటున్నది జీవులలో. క్షణక్షణము మారుతూ ఉన్న జీవుడు సత్యము, నిత్యము, అనంతము అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపంలోకి ఎలా చేరగలుగుతాడు? ఆ పరమాత్మలోనే ఉండాలంటే జీవునికి అతి కష్టమైపోతున్నది. ఆ ఇంద్రియాలిచ్చే సంతోషాల వల్ల అతడు తన దైవస్వరూపాన్ని మర్చిపోతున్నాడు. తన దైవ ఉనికి ఎన్నడూ తెలుసుకోలేని ఆ జీవుడు ఆ యొక్క సుఖాలకు బానిస అయిపోతుంది. దైవ ఉనికి తెలుసుకోవడం అంత సులభమా? నిశ్చలంగా లేని జీవుడు నిశ్చలమైన యొక్క దైవ ఉనికిని తెలుసుకోవడం అంత ఈజీయా? నిశ్చలత్వం ఎలా కలుగుతుంది? అతని స్మరణలో ఉంటే కదా. అనుక్షణం అతని స్మరణలో ఉంటే నీకు కాలంతో పని లేదని తెలుసు కదా. కాలాతీతుడు, గుణాతీతుడు, ఇంద్రియాతీతుడైన యొక్క పరమాత్మ నీవేనని తెలుసుకో జీవుడా అని ఎన్నోసార్లు చెప్పాడు, గురువుల వల్ల, విద్య వల్ల, జ్ఞానం వల్ల. కానీ జీవుడు ఆ యొక్క తత్వాన్ని మర్చిపోయాడు. మతము దైవాన్ని చేరుస్తుంది, కానీ ఆ మతంలోనూ అతడు ఇంద్రియావశుడైపోయాడు. ఇంద్రియాల బౌండరీ దాటడం అతని వల్ల కావడం లేదు. అందులోనే గొప్పతనం చూస్తున్నాడు, అందులోనే నీచతనం చూస్తున్నాడు. కానీ అంతటా ఉన్న పరమాత్మతత్వాన్ని, నిశ్చలతత్వాన్ని, అనంతతత్వాన్ని, అనుభవం లేని తత్వాన్ని, అనుభవం కూడా లేదు. అది అంతటా వ్యాపించి ఉన్నప్పుడు దానికి మంచి చెడు అనే అనుభవం కూడా ఉండదు కదా. గొప్ప తక్కువ ఏది లేదు దానిలోన. అది నిలబడిపోయిన తత్వము, బయలైన తత్వము, అచల తత్వము, చలనం లేని తత్వం. అది దాన్ని తెలుసుకోవాలంటే జీవునికి అదృష్టం ఉండాలి. ఆ జీవుడు అతనిలోనే రమించినప్పుడు ఇంద్రియం యొక్క రుచి మర్చిపోతాడు. ఇంద్రియ రుచికి అలవాటు పడాడు. ఎందుకంటే అది ఒక జీవిత పర్యంతము, ప్రతి జీవిత పర్యంతము కాదు. అతనికి అదృష్టవతాన కలిగినటువంటి ఆ సుఖం ఒక జీవితం ఉంటుండొచ్చు, ఇంకో జీవితానికి ఉండకపోవచ్చు. కానీ అతనే అనంతుడైనప్పుడు, అతనే ఇంద్రియాలను కూడా సృష్టించినప్పుడు, తన బానిసలైన ఇంద్రియాల నుంచి వచ్చే సుఖాలకు అతను ఆశపడతాడా? అవి కోరుకుంటాడా? ఎందరో యోగులు ఆ స్వరూపం చేరినప్పుడు ఏమైనా కోరికలు కోరేరా? ఎందుకంటే వాటి ఉనికి వీటి యొక్క భిక్ష, చైతన్యం యొక్క భిక్ష. అది చలించమంటే చలిస్తుంది, వద్దంటే చలించదు.
దాన్ని చేరడానికి ఈ యొక్క ఇంద్రియాలు కూడా ఆ జీవుని యొక్క తత్వాన్ని పరీక్ష పెడుతున్నాయి. అంతే కదా. ఆ ఇంద్రియాలకు తప్పు కూడా కాదు, మనలోని అవివేకమే మన తప్పు. మనం మాయలో పడ్డామంటాము, కానీ మనలోని దోషాలను గుర్తించాం. ఎంత బాధలో ఉన్న జీవుడైనా కానీ, ఎంత కష్టాల్లో ఉన్న రూపాయి కూడా లేని జీవుడైనా అతి కష్టం భరించి దైవతత్వాన్ని తెలుసుకున్నా కానీ అతను దేవుడు తప్ప ఏమీ లేదని తెలుసుకున్న ఆ యొక్క జీవుడు, దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకున్న జీవుడు కూడా ఒక సమయంలో ఇంద్రియాలు పెట్టే పరీక్షల వల్ల అతనికి అనంత సంపదలు వచ్చినప్పుడు మర్చిపోతున్నాడు. ఎంత వివేకం, ఎంత నిర్దయుడు, ఎంత నీచుడు ఈ జీవుడు. సుఖభోగాలు లేనప్పుడు దేవుడు తెలుస్తున్నాడు. ఇంద్రియాల్లో ఆధిపత్యం, గొప్పతనం లేనప్పుడు మాత్రమే దేవుడు తెలుస్తున్నాడు. వాటిలో వశమైనప్పుడు దేవుణ్ణి మర్చిపోతుంది. దాని గొప్పతనము, దానిలో అనుభవించిన సుఖాలలో కూడా దేవుని తలచి ఈ సుఖము అతని భిక్ష అని భావించి అతని స్వరూపం తెలుసుకొని అతనే నేను తెలుసుకొని ప్రవర్తిస్తే ఎంత బాగుండు. కష్టాలు వచ్చినప్పుడు, ఇంద్రియాలు సహకరించినప్పుడు, మాయ సహకరించినప్పుడు మాత్రమే తెలుసుకుంటున్నాడు దేవుడు రక్షించాలి అంటే. దేవుడు తప్ప ఎవరు తను రక్షించలేడని తెలుసు ఆ జీవునికి. మరి అలా స్పష్టంగా తెలిసిన జీవుడు తన భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు రక్షించలేడు, దేవుడే రక్షిస్తాడు అనుకున్నటువంటి జీవుడు ఏ సందర్భంలోనైనా దేవుని పూర్తిగా పట్టుకొని అన్ని వదిలిపెట్టాలని అనుకుంటుండా. ఎందుకు మరి మాయ ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? అతని దోషమే కదా. అతనిలోని అనంతకాలం నుంచి దోషాలు ఉన్నాయి. అనంతకాల చక్రంలో మిగిలిపోయాడు. అతనిలోని ఆశ పరిపూర్ణంగా ఉంది. సమయానుకూలంగా ఆశ పోవడం కాదు. ఎల్లప్పుడూ ఆశ ఉండకూడదు, ఎల్లప్పుడూ గర్వం ఉండకూడదు, ఎల్లప్పుడూ కాముకం ఉండకూడదు, ఎల్లప్పుడూ కోపం ఉండకూడదు, ఎల్లప్పుడూ అహంకారం ఉండకూడదు. ఎల్లప్పుడూ సదా ఆ పరమాత్మ చైతన్యంను పట్టుకొని ఉండాలి. ఆ పరమాత్మను కీర్తించాలి. ఆ పరమాత్మ లేని ఏం నడుస్తున్నది ఇక్కడ ప్రపంచంలో? ఏ జీవుడు జీవిస్తున్నాడు అతని శ్వాస లేకుండా, అతని భిక్ష లేకుండా? ఏ జీవుడు నడుస్తున్నాడు? ఏ మాయ నడుస్తున్నది అతను లేకుండా? అతను లేకుండా ఏ సృష్టి జరుగుతున్నది? ఏ ప్రళయం జరుగుతుంది అతను లేకుండా? సకల చరాచర జగత్తు, ప్రపంచము, కనిపించింది కనిపించేది అంతా అతని భిక్షనే కదా. మరి అన్నీ తెలిసి కూడా, తత్వం తెలిసి కూడా మళ్ళీ తత్వాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు నీవు జీవుడా? నీకు అన్ని సుఖాలు దొరికినప్పుడు తత్వాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? సుఖాలని కోరుకుంటున్నావు అన్నట్టే కదా, నీకు కాంక్ష ఉన్నట్టే కదా వాటిపైన నీకు ఇష్టం ఉన్నట్టే కదా. అంటే అవి నిజమేనని నమ్ముతున్నట్టే కదా. అవి నిజమని నమ్మకపోయే స్థితికి నువ్వు ఎప్పుడు చేరుతావు? దేవుడు నిజమని ఎందుకు నువ్వు పరిపూర్ణంగా నమ్మడం లేదు? సందర్భానుసారంగా నమ్ముతున్నావు. నీ వ్యవహారం కోసం నమ్ముతున్నావు, నీ జీవితం కోసం నమ్ముతున్నావు. దేవుణ్ణి మోసం చేస్తావా? పరమాత్మని మోసం చేస్తావా? పరమాత్మని వాడుకుంటావా? నీ యొక్క తెలివితేటలు పరమాత్మకేనా? నీ సాధన స్వరూపం పరమాత్మకేనా? ఏమి జీవ, నీకెందుకు ఈ లోపం? ఎందుకు ఈ ఆశ? ఎందుకు ఈ దుఃఖం? ఎందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ భేదం? నీవు అనంతుడవు, అకాలుడవు, మృత్యు భయం లేనివాడవు. నీవే గురుస్వరూపం కాదా? నీవే నిత్యముక్తుడవు కాదా? ఎందుకు అంత చులకనగా మారిపోతున్నావు? ఎందుకు అంత అల్పుడిగా మారిపోతున్నావు? ఎందుకు అంత నీచ స్థితికి మారిపోతున్నావు? ఎందుకు అలా రంగులు మారుస్తున్నావు? నీకు ఏ రంగులు లేవు, ఏ గుణములు లేవు. ఎంత గొప్ప స్వరూపం నీది! వర్ణించగలవా నీవు? వర్ణించలేవు, చెప్పలేవు. ఆ స్థితిలో ఉండిపోతే తపస్సు అంటే అది సత్యము, నిత్యమైన పరమాత్మ
చలనం లేని ఆ పరమాత్మ, ఆ శ్వాసరహితమైన పరమాత్మ. ఏదీ లేదు, ఉన్నదనడానికి చెప్పడానికి ఏదీ లేదు. ఆ స్థితిలో నీవు నిలిచిపోతే అతన్ని గుర్తించి, ఎంతకాలం అయితే నిలిచిపోతావో అంతకాలం అది నీవు ఆ స్వరూపం అయిపోతావు. ఆ స్వరూపమైన తర్వాత నీవు సృష్టి చేయగలుగుతావు. ఆ స్వరూపము సృష్టి చేయగలుగుతుంది, నశింపచేయగలుగుతుంది. అప్పుడు నీ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. ఆ సంకల్పాలలో ఎందరో నశించారు కూడా. రావణాసురుడు లాంటి యోగి కూడా అలా కొన్ని వందల సంవత్సరాలు ఆ స్థితిలో నిశ్చలంగా ఉండి తనకు కావలసిన ఇంద్రియ సుఖాలు కోరుకున్నాడు. దేవతలను జయించే వరాలు కోరుకున్నాడు. అంటే సృష్టిని నడిపించే దేవతలను కూడా జయించే వరం కోరుకున్నాడు. అంటే ఆ నిశ్చల స్థితిలో ఎంత సమయం ఎక్కువగా ఉంటే అంత ఆసక్తి ఆ నిశ్చల స్థితి ఇస్తుంది. అందులో అతనికి తగినటువంటి వరం కోరుకోవచ్చు. కానీ అది మళ్ళీ అతని పతనానికి దారితీస్తుంది. కొందరు మాత్రమే చిరంజీవులు, నిత్యముక్తులు. ఎంతసేపు ఎన్ని యుగాల నుంచైనా ఏ స్థితిని కోరని స్థితిలో, ఏ స్థితి లేని స్థితిలో, చలనం లేని స్థితిలో అలాగే ఉండి ఇంకా ఉన్నారు. వాళ్ళు సృష్టి చేయగలుగుతారు. తమ కొరకే కాదు, ఎందరి కొరకు. సిద్ధపురుషులు, సత్పురుషులు, అటువంటి వారి యొక్క ఆశీర్వాదం మనకు కలగాలి. వారి యొక్క తపస్సు యొక్క అంశంలో మనము శిష్యులుగా తీర్చిదిద్దబడాలి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత. అధర్ములు కాకండి. ధర్మస్వరూపం మీది, సత్యస్వరూపం మీది, నిత్యస్వరూపం మీది, నశించే స్వరూపం కాదు మీది. ఆ చింతనలో, మీ స్వరూప చింతనలో మీరు జ్ఞానులై ఇంద్రియాల పరంగా కాకుండా ఆత్మపరంగా పరిశోధన చేసి విచారణ చేయండి. విచారణలో లోతుగా వెళ్ళండి. మీ గురుస్వరూపము మీరు వెతుక్కోండి. మీ దైవస్వరూపం మీరు వెతుక్కోండి. ఇంద్రియాలతో మీ యొక్క ఏ స్పర్శను, ఆలోచన స్పర్శను, సాధన స్పర్శను, చిత్తన స్పర్శను, వైరాగ్య స్పర్శను ఏది కూడా మిళితం చేయకండి. నశిస్తారు. అంటే వైభవం పొందిన చివరికి నశింపడం తప్పదు ఆ స్థితి. కాబట్టి గొప్పగా ఆలోచించండి. సత్య పదార్థాన్ని ఆలోచించండి. మీరే అనంత స్వరూపం, శూన్య స్వరూపం, సాక్షి స్వరూపం, తపస్సు స్వరూపం. మీరే తపస్సులో ఏమీ లేని స్థితి కాబట్టి అది మీరే. అందు నుంచి అన్ని పుడుతుంటాయి. ఏమీ లేని నుంచి, శూన్యం నుంచి. హరి ఓం.